బాలు అయితే మేడ మీదకి వెళ్ళి దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అదే రాజేష్ వాళ్ళ అమ్మానాన్నల షష్ఠపూర్తికి మీనా డబ్బులివ్వడానికి ఒప్పుకోలేదు కదా! ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. మిగతా ఇద్దరు అన్నదమ్ములు గూడా పైకి వచ్చి బాలు అన్నయ్య ఏంటి ఇంతలా ఆలోచిస్తున్నాడని చూస్తూ ఉంటారు. నాకెందుకో నేను మీనా చేతిలో తోలుబొమ్మను అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా అనుకొని వాళ్ళిద్దరు అన్నదమ్ములతో బాలు అయితే చెప్తూ ఉంటాడు. మా ఫ్రెండ్‌కి కొంచెం అవసరం ఉంది అని చెప్పి కొంచెం డబ్బులు ఇస్తానని అంటే దానికి ఒప్పుకోలేదురా అనుకొని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న మనోజ్ మాత్రం నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు. దుబారా ఖర్చులకి అడుగుతుంటే ఎవరు మాత్రం ఇస్తారు చెప్పు అనుకొని బాలుని అంటూ ఉంటాడు. దుబారా ఖర్చులకి ఎవరు అడగలేదురా. ఫ్రెండ్‌కి కొంచెం కష్టంలో ఉన్నాడంటే డబ్బులు కొంచెం అరేంజ్ చేయమన్నాడు. నేను అరేంజ్ చేస్తాను లేరా అని మాటిచ్చాను. ఇది కూడా తప్పేనేట్రా అని అడుగుతూ ఉంటాడు. అరే రవి! నీ దగ్గరైనా ఒక ₹1,00,000 ఉంటే అరేంజ్ చేయరా అని బాలు రవిని అడుగుతూ ఉంటాడు. ఇంతలో రవి అయితే ఆళ్ళన్నయ్యని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో రోహిణి అయితే మీనాతో అడుగుతూ ఉంటుంది. ఏంటి మీనా నీకు బాలుకి ఏమైనా గొడవయిందా అని అడుగుతూ ఉంటుంది. మీనా అయితే ఇలా చెప్తూ ఉంటుంది. అవును దుబారా ఖర్చులకి డబ్బులు అడిగితే నేను ఎలా ఇస్తాను? నేను దానికి ఒప్పుకోలేదు. అదే గొడవ అయింది అని చెప్తూ ఉంటుంది. మేమొక ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాము. ఇంతలో మళ్ళీ దుబారా ఖర్చుల కోసం డబ్బులను అడుగుతూ ఉంటే నేను మాత్రం ఎలా ఇస్తాను? ఇదే అయింది గొడవ అని చెప్తూ ఉంటుంది. ఓహో! ఇదేనా మీనా గొడవ? అని శృతి అయితే అంటూ ఉంటుంది. వెంటనే రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది. అయినా అవి బాలువే కదా మీనా! డబ్బులిస్తే ఏమైంది? అని అంటూ ఉంటుంది. నిజమే అవి బాలు డబ్బులే అయ్యుండొచ్చు గానీ, వేస్ట్ ఖర్చులకైతే మీనా అయినా ఎలా ఇస్తుందని శృతి అయితే అంటూ ఉంటుంది. బాలు, మనోజ్, రవి వాళ్ళు మాత్రం మేడ మీద ఇంకా ఈ డిస్కషన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు.